ఆల్ ఇండియా రైల్వే రన్నింగ్ స్టాఫ్ ఆందోళన దిగారు. 2 రోజుల పాటు నిరాహార దీక్ష దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా తమ డిమాండ్స్ని రైల్వే శాఖ కొన్ని పరిశీలించకపోవడంతో వారంతా కూడా 2 రోజుల పాటు దీక్షకు కూడా పూనుకున్నారు. విశాఖపట్నంలో డిఆర్ఎం ఆఫీస్ సమీపంలో వీరంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. గత కొన్నేళ్లుగా కూడా ఏదైతే రైల్వే బోర్డుకి మా సమస్యలు విన్నవిస్తున్నా సరే పట్టించుకోవట్లేదు. ఏదైతే ట్రావెలింగ్ అలవెన్స్ సంబంధించి కానీ అలాగా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అనేక దఫాలుగా కూడా మేము వాటికి సంబంధించి కూడా రైల్వే అధికారులకి మేము విన్నవిస్తున్నా సరే పట్టించుకోలేదంటే కూడా 2 రోజుల పాటు హంగర్ స్ట్రైక్ వీళ్ళు దిగడం. ఇక్కడ ప్రస్తుతం అయితే మనతో పాటు చాలామంది ఏదైతే రన్నింగ్ లోకో స్టాఫ్ అంతా కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సార్ ఏంటి సార్ మీ ప్రధాన సమస్య ఏంటి? ఎందుకు మీరు 2 రోజులు హంగర్ స్ట్రైక్కి ఎంత దేశ స్థాయిలో దిగారు? రైల్వే సేఫ్టీ గురించి కూడా మా హెడ్ క్వార్టర్ వదిలి ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత 72 అవర్స్ పనిచేయాల్సి వస్తుందండి. మినిమం 72 అవర్స్ పనిచేయాల్సి వస్తుంది. హెడ్ క్వార్టర్ రైల్వే బోర్డు గైడ్లైన్స్ ప్రకారం హెడ్ క్వార్టర్కి మినిమం 36 అవర్స్లో రిటర్న్ రావాలని ఉన్నా కూడా 72 అవర్స్ వరకు పనిచేస్తున్నారు. నెక్స్ట్ వాల్టేర్ డివిజన్లో ఎంతో రైల్వేకి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి లోకో రన్నింగ్ స్టాఫ్ 50% ఆఫ్ క్యాడర్తో నడుస్తుందండి. ఈ రైల్వే ప్రమాదాలకి కూడా ఇది ప్రధానమైన కారణం అవుతుందండి. నెక్స్ట్ 2 నైట్స్ చాలా ఇంపార్టెంట్. రైల్వే లోకో పైలట్ ట్రైన్కి చాలా ఇంపార్టెంట్. అలాంటిది 2 నైట్స్ కంటే ఎక్స్ట్రా 4 నైట్స్ చేస్తున్నారు సార్. దీనివల్ల రైల్వే సేఫ్టీకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. నెక్స్ట్ మినిమం రెస్ట్ అండి. రెస్ట్ సాధారణంగా ఏ వ్యక్తి అయినా కూడా వీక్లీ రెస్ట్ 46 అవర్స్ తీసుకుంటారు సార్. కానీ మాకు ఓన్లీ 30 అవర్స్ మాత్రం ఈ వీక్లీ 6 డేస్ వర్కింగ్ తర్వాత 6 డేస్ మాత్రం 30 అవర్స్ మాత్రం రెస్ట్ దొరుకుతుందండి. అదొకటి ప్రధానమైన సమస్య అండి. ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే అండి, సాధారణంగా ఒక వ్యక్తి లీవ్ పెట్టారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక లీవ్ పెట్టారంటే నెక్స్ట్ రోజు డ్యూటీ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock తర్వాత ఎప్పుడైనా డ్యూటీ రావాలి. కానీ మాకేం జరుగుతుందంటే ఒక 2 డేస్ లీవ్ పెట్టిన తర్వాత ఈరోజు ఒక 3 డేస్ లీవ్ పెట్టామంటే 3 డేస్ థర్డ్ డే అవసరం ఉండే కదా లీవ్ పెడతాం. కానీ ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకి డ్యూటీ ఇస్తున్నారండి. ఆ రోజు రెస్ట్ అవ్వకుండా డ్యూటీకి రావడం ఎంత ప్రమాదకరం అండి. కానీ ఇది ఎంతమందికి చెప్పినా కూడా అర్థం కావట్లేదండి. రెస్ట్ లేకుండా డ్యూటీ చేయాల్సి వస్తుందండి. లీవ్ పెట్టిన రోజు అర్ధరాత్రి 12 గంటల డ్యూటీ ఇస్తున్నారు సార్. నెక్స్ట్ రన్నింగ్ రూమ్లో భోజనం కానీ ఏదైనా కూడా సరైన మెయింటైన్ చేయట్లేదు. రైల్వే బోర్డు గైడ్లైన్స్ ప్రకారం మెయింటైన్ చేయట్లేదు సార్. దానికోసం మాత్రమే తప్ప మా అలవెన్సెస్ కోసం మాత్రమే కాదు, రైల్వే భద్రతకు సంబంధించి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నాం సార్. ఎల్ఆర్ఎస్ ఒకటేనండి రన్నింగ్ స్టాఫ్ గురించి పోరాడేది మొదటి నుంచి కూడా. మాకు 16 అవర్స్ రెస్ట్ ఇంటి దగ్గర ఎలా ఇస్తున్నారు, అలాగే అవుట్ స్టేషన్ కూడా 8 అవర్స్ రెస్ట్ ఇస్తున్నారు. మాకు 8 అవర్స్ రెస్ట్. దీన్ని ఏం చేస్తున్నారంటే క్యాడర్ 540 క్యాడర్ ఉండేది మాది, దాన్ని ఇప్పుడు 40% తగ్గిపోయిందండి. 2019 నుంచి మాకు రిక్రూట్మెంట్ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిక్రూట్మెంట్ లేదు. వీళ్ళు ఏంటంటే ప్రైవేటైజ్ చేసేద్దామన్న యావలో ఉన్నారు. దాన్ని ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ జీడీసీ ఎగ్జామ్ పెట్టించి ఏదో విధంగా తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ఇంతవరకు క్యాడర్ ఫిలప్ చేయలేదు. ఈ రోజు వరకు క్యాడర్ ఫిలప్ చేయలేదండి. ఏదో మార్చుకో ఏప్రిల్కో వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మాకు 40% క్యాడర్ తోటి నడిపిస్తున్నారు. ఆ 40%తో తీవ్రమైన ఒత్తిడి. అప్పుడు ఉన్న క్యాడర్కి ఆ ట్రైన్ సర్వీస్ సరిపోయేది. ఇప్పుడున్న క్యాడర్కి ట్రైన్ సర్వీస్ చాలా పెరిగింది. చాలా తీవ్రమైన ఒత్తిడితో మేము పనిచేస్తున్నాం. ఒత్తిడితో పాటు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం తీవ్రంగా. దీంతోపాటు మాకు సంవత్సరం నుంచి ఇవ్వాల్సిన అలవెన్స్లు ఇవ్వట్లేదు. ఆర్థికంగా కూడా చెదకొట్టేస్తున్నారు మా ఆఫీసర్స్. కనీసం వెల్ఫేర్ అసలు పట్టించుకోవట్లేదు. హెడ్ క్వార్టర్లో నుంచి బయలుదేరిన తర్వాత 72 అవర్స్ వర్కింగ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. 36 గంటల్లో తీసుకురావాలని చెప్పి రైల్వే బోర్డు చెప్తున్నా కూడా ఒక్కొక్క రన్నింగ్ రూమ్ ఓపెన్ చేసి అక్కడ పడుకోబెట్టి అక్కడ 8 అవర్స్ రెస్ట్ ఇస్తున్నారు. అంటే యాక్చువల్గా మాకు 16 అవర్స్ రెస్ట్ ఉండాలి. అక్కడ 8 అవర్స్ ఇచ్చి 8 అవర్స్ తగ్గించి మమ్మల్ని వాడుకుంటున్నారు. అంటే వీడిని హెడ్ క్వార్టర్ తీసుకురాకుండా అవుట్ స్టేషన్లో ఉంచి అక్కడి నుంచి అలాగే తిప్పి ఈ క్యాడర్ని ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఈ తక్కువ క్యాడర్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అలాగే రన్నింగ్ రూమ్లో కూడా ఫెసిలిటీస్ ఏమీ బాగోలేదండి. భోజనాలు బాగోలేవు, తినే తిండి బాగోలేదు. ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే వాళ్ళు పట్టించుకునే ఇది లేదు. దానివల్ల చాలామందికి అనారోగ్యం కూడా పాలైపోయారు. తర్వాత హెడ్ క్వార్టర్లో వచ్చేసరికి 16 అవర్స్ రెస్ట్, అది 14+2 అంటున్నారు. 14 అవర్స్లో లేపేస్తున్నారు. మేము ఆఫ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. ఇంట్లో అన్నీ చూసుకోవాలి, పడుకునేసి మళ్ళీ లేచి బండికి రెడీ అయిపోయి వచ్చేవలసి వస్తుంది. ఈ తీవ్రమైన ఒత్తిడి అయితే మేము భరిస్తున్నామండి. ఈ ఒత్తిడిలో కూడా రైల్వే సేఫ్టీని చూసుకొని మేము రైల్వే సేఫ్టీ ముఖ్యంగా చూసుకుంటున్నాం. దాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప దాన్ని ఎక్కడా వైలేట్ చేయలేదండి. చాలామంది అంటే ప్రాణాలు బలైపోయాయి అంటే కేవలం కారణం అండర్ రెస్ట్ అండి. అండర్ రెస్ట్ అండ్ అండర్ ప్రెషర్.
తీవ్రమైన ఒత్తిడి వల్లే చాలామంది చనిపోవడానికి కారణం కూడా అవుతుంది. అలాగే మా రన్నింగ్ స్టాఫ్లో చాలామందికి స్టంట్లు కూడా పడ్డాయి. చాలామందికి స్టంట్లు కేవలం ఏంటంటే ఒత్తిడి వల్లే. అది వాళ్ళకి తెలుసు, ఆఫీసర్లకి తెలుసు, డాక్టర్లకు కూడా తెలుసు, కానీ చేయవలసి వస్తుందండి పని. ప్రపంచం అంతా ఒకవైపు నడుస్తుంది, మా రన్నింగ్ స్టాఫ్ మాత్రం ఒకవైపు నడుస్తుందండి. ఎలా అంటే ప్రపంచం మొత్తం 8 గంటలు పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ కొన్ని శతాబ్దాల క్రితమే నిర్ణయించారు. కానీ మమ్మల్ని మాత్రం ఇంకా 12 గంటలు, 16 గంటలు, అవసరమైతే 20 గంటలు, అంటే అది బలవంతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ 8 గంటల పని దినాలు మాకు కావాలి. ఈ 12 గంటలు, 16 గంటల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనిషి 8 గంటలు పనిచేసిన తర్వాత ఆల్మోస్ట్ సాచురేటెడ్ సిచ్యువేషన్ దాటిపోతాడు. ఆ తర్వాత మేము ఎలా పనిచేయగలం? మా బ్రెయిన్ ఎటో పనిచేస్తుంది, మా ఇంజిన్ ఎటో వెళ్తుంది. ఆ వర్కింగ్ కండిషన్ మా మీద ఎందుకు రుద్దాలి? వాళ్ళు రుద్దేసిన తర్వాత ఏదో యాక్సిడెంట్ అయిందనుకోండి, మళ్ళీ మొత్తం మా మీద ఎలా అవుతుంది? వాళ్ళు ఫోర్స్ చేయబట్టే మేము 10 గంటల దాటి పని చేయగలుగుతున్నాం. చేసిన తర్వాత నిన్ను ఎవడు పని చేయమన్నాడు? 10 గంటల తర్వాత నువ్వు ఎందుకు బండి ఆపలేదు? 12 గంటలతో నువ్వు ఎందుకు బండి ఆపలేదు అంటే, ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు, ఇప్పుడు మీ ఆఫీసర్ ఉన్నారు, మిమ్మల్ని నువ్వు వెళ్ళి పని చేయి అంటే మీరు ఎలా రిజెక్ట్ చేయగలరు? మీకు ఎన్ని రూల్స్ తెలియనియండి, ఎన్ని రెగ్యులేషన్స్ తెలియనియండి. మనకు వచ్చిన భయం ఉంటుంది మనిషి అనేవాడికి. ఆ భయాన్ని వాడుకొని మమ్మల్ని ఈ విధంగా 12 గంటలు, 14 గంటలు పని చేయడం వలన మా హెల్త్ ఇష్యూస్ అలా పెట్టండి. మా హెల్త్ ఇష్యూస్ పక్కన పెడితే రైల్వే సేఫ్టీ కానీ, ప్యాసింజర్ సేఫ్టీ కానీ, ఈ ఫ్లైట్ కారిడార్ సేఫ్టీ కానీ ప్రతిదీ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పరంగా వాళ్ళకి, మా పరంగా మాకు కావాల్సిన రైట్స్ మాకు ఇచ్చి మమ్మల్ని పని చేయించుకుంటే మేము కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అదండి లోకో పైలట్ ఎంఐపిఎంలో చేస్తున్నాము. చాలా సమస్యలు ఉన్నాయండి. మాకు అడ్మినిస్ట్రేషన్ ఏం పట్టించుకోవట్లేదు. 16 అవర్స్ రెస్ట్లో పని చేస్తున్నారు. పిఆర్లో కూడా పిఆర్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. బోర్డు టైట్ అయినప్పుడు బండి వెళ్ళాలి, ఎవరు లేరు వెళ్ళండి అని చెప్తున్నారు. పిఆర్ క్యాన్సిల్ చేసి వెళ్ళినా సరే అక్కడ రన్నింగ్ రూమ్లో ప్రాపర్ రెస్ట్ ఉండట్లేదు. రన్నింగ్ రూమ్లో ఫుడ్ సమంగా ఉండట్లేదు. కామన్ ఫుడ్ పెట్టారు, వాళ్ళకి నచ్చిందే వండుతున్నారు. కొందరికి ఫుడ్ పడట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ పడుతుంది. వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండి పెడుతున్నారు, అదే మీరు తినాలి. అది వచ్చినప్పుడు సెక్షన్లోకి వచ్చేసరికి వాళ్ళు ఎప్పుడో వండుతున్నారు, అది ఫుడ్ కూడా పాడైపోతుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయండి. దానివల్ల ఇప్పుడు చాలా మాస్టర్ గారు చెప్పినట్టు చాలామంది ఎల్పీలకి స్టంట్స్ వచ్చాయి, బీపీలు అన్నీ, షుగర్లు ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అయిపోతున్నాయండి. ఎందుకంటే ప్రెజర్, ఒత్తిడితో పనిచేస్తున్నారు. దానివల్ల క్రూ అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాము. ఇప్పుడు హెడ్ క్వార్టర్ వదిలేమంటే 3 రోజులు పోయాకే ఇంటికి వస్తాము. చంటి పిల్లలు ఉంటున్నారు. వాళ్ళు నాన్న 2 బ్యాగులు ఎట్టుకెళ్తున్నావు, 1 బ్యాగ్ పట్టుకెళ్తామని అడుగుతున్నారు. 1 బ్యాగ్ అంటే ఒక 24 గంటలు వస్తామని వాళ్ళకి అర్థమైపోతుంది. 2 బ్యాగులు అంటే 3 రోజుల దాకా రావని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ విధంగా చాలా సఫర్ అవుతున్నామండి. ఫ్యామిలీ పరంగా ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నాము. అప్పటికి కూడా సేఫ్టీని అవాయిడ్ చేసి పంపిస్తున్నారు. బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళాక సెక్షన్లో మొత్తం వాళ్ళని బ్లాక్ సెక్షన్లో పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే నిద్ర మాకు ఉండకపోవడం వల్ల మా ముందు ఎల్పి చెప్పారు కదా, ఒక లీవ్ పెట్టి వచ్చాక 8 అవర్స్కి మమ్మల్ని తీసుకొని 8 అవర్స్లో మళ్ళీ డ్యూటీ ఇచ్చేస్తుంటే మాకు డ్యూటీ ఇంటి దగ్గర పనులు చూసుకొని వచ్చి మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళేసరికి సెక్షన్లో మాకు 18 అవర్స్ 14 అవర్స్ లాంగ్ అవర్స్ చేయిస్తున్నారు. దానివల్ల యాక్సిడెంట్లు అవి ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల చాలా అడ్మినిస్ట్రేషన్కి లాస్ తెలుసు వాళ్ళకి, కానీ అదే పరితంగా చేయిస్తున్నారు మాకు. మేము కూడా అలాగే బాధపడుతూ చేయాల్సి వస్తుంది. దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అవి వస్తున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. 1 రోజు 2 రోజులు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆర్డర్ నెంబర్లు ఇస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ యథాతథిగా మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ జరుగుతుంది సార్. కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ ఆలోచించి, రైల్వే బోర్డు ఆలోచించి క్రూకి కొద్దిగా మంచి చేస్తే బాగుంటుందని మా గతంలో ఎన్నడూ లేని విధంగా పని ఒత్తిడి ఎక్కువ అవుతుందంటూ కూడా మొత్తం లోకో రన్నింగ్ స్టాఫ్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమంటే ఒకవైపు పని ఒత్తిడి తగ్గించడంతో పాటు మరోవైపు అనేక రకాలైన రైల్వేలు మాకు లోకో పైలట్గా సౌకర్యం ఉండి వాటిలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వం సరిగ్గా రైల్వే శాఖ ఇవ్వట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చడంతో పాటు పని ఒత్తిడిని తగ్గించాలంటూ కూడా వీరంతా కూడా రైల్వే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతరం, అభినవ్ భారత్, విశాఖపట్నం.